మనకందరికి ఇచ్చినాడు కదన్నా, ఇచ్చాడు కనుక మనమందరూ స్వతంత్రులమే. ఒకరికి తక్కువేం కాదు, ఎక్కువేం కాదు. మనమందరూ సహోదరులు కదా. కాబట్టి మనము ఒకరికి తక్కువ కాదు, ఒకరికి ఎక్కువ కాదు. అప్పుడు ద్వేషం ఎందుకు వస్తుందండి? ద్వేషం రాదు కదండి. వస్తుందా రాదా? రాకూడదు. ద్వేషం ఎందుకు వస్తుంది? అందరికి సమానంగా ఇచ్చాడు. ఏమని ఇచ్చాడు? 12 మందికి వెళ్ళగొట్టును, ప్రతి విధమైన రోగములను, ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుటకు వారికి అధికారము అనుగ్రహించెను. ఆమేన్, ఆమేన్. కాబట్టి మనకు కూడా దేవుడు అనుగ్రహించాడు. కాబట్టి మనం ఏం చేయాలా? ఏం చేయాలండి? అధికారాన్ని ఉపయోగించుకోవాలి. కానీ ఒకరు అద్భుతాలు చేస్తారని అక్కడికి వెళ్ళిపోతారు. మీ చర్చిలోంచి వాళ్ళ చర్చిలో పరిగెత్తారు, వాళ్ళ చర్చిలో ఇంకో చర్చ. అట్లా కాదు పరిచర్య. అందరూ ఒకరికి ఇచ్చింది అందరూ చేయాలి. నీకు ఇచ్చినారు, మీ దగ్గరికి వచ్చి ఏం చేయాలా? అందరూ బలపరచాలి. ఏమండి? బలపరచకుండా మీ దగ్గరికి వచ్చి నరకను పట్టుకొని ముడిస్తే అందుకే విరోధం ఉన్నది. మీరు అనుకుంటున్నారు ఇదేదో నామోషి కాదు, ఇదేదో ఊరికే తమాషా చెప్తాను అనుకోవద్దండి. నిజం. ఒక చర్చికి మనం పిలిచినప్పుడు ఆ చర్చిలో బలపరచాలి. అది వదిలేసి నలుగురిని పట్టుకుని అప్పుడే విరోధం కదా. మీరు ఎందుకు విధంగా చేస్తున్నారు? ఇక సమంగా ఇచ్చాడు దేవుడు. ఏం చేశాడు? సమంగా ఇచ్చాడు అందరికి. నీకు ఇచ్చాడు, నాకు ఇచ్చాడు, అందరికి ఇచ్చాడు సమంగా. మీరు ఎందుకు అలా చేస్తున్నారు? తప్పు కదా. కాబట్టి మనం ఏం చేయాలా? సరిదిద్దుకొని మనం ఒకరినొకరు బలపరచుకోవాలి. హల్లెలూయా. అందుకే ఈ లోకంలో ఉన్నాం. హల్లెలూయా. కరోనాలో ఎప్పుడు వెళ్ళిపోతాం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి 5 చదువుదాం. మత్తయి సువార్త 10:5. యేసు ఆ 12 మందిని పంపుచు వారిని చూచి వారికి ఆజ్ఞాపించినది ఏమనగా మీరు అన్ని జనుల దారిలోనికి వెళ్ళకుడి. సమరయుల ఏ పట్టణంలోనైనను ప్రవేశింపకుడి గాని ఇశ్రాయేలు వంశంలోని నశించిన గొర్రెల యొద్దకే వెళ్ళుడి. అది ఏమంట? మనం ఏం చేస్తున్నామండి? ఎవరైనా ఆ ఊర్లో యువకుడైనప్పుడు ఆ ఇంటికి పోయేసి ఆ ఊర్లో యువకుడైనప్పుడు మన మీద ఊరు దాడి చేయకుండా ఉంటారు. కాబట్టి ఎవరైనా కూడా యువకుడుగా ఆ ఊర్లో సర్పంచ్ కానీ వైస్ ప్రెసిడెంట్ కానీ ఎవరైనా ఉంటారు. ఫస్ట్ పోయి మనం కలాలా కలిసి వాళ్ళతో మాట్లాడి అక్కడ సువార్త ప్రకటిస్తే అతను చూసుకుంటాడు ఆ ఊరంతా. మనం ఏం చేస్తున్నాము? కరపత్రాలు డైరెక్ట్గా పోయేసి హిందువులకు ఇస్తాడు. వాళ్ళు కొడతారు కదండి. మళ్ళీ వచ్చి నన్ను కొట్టేసినారని చెప్పేసి అందరికి ఫోన్లు చేసేసి యూట్యూబ్లో పెట్టేసి ఎవరిని అనుమానిస్తున్నారు? దేవుడే చెప్తున్నాడు కదా. మనం ఎందుకు చేస్తున్నాం? అలా తప్పు కదండి. మనం ఏం చేయాలా? ఫస్ట్ మనం నశించినాం. మన కుమారులు, నేను తప్పుగా అనుకో, మీరు ఫీల్ అవుతుంది. పాస్టర్ కుమారులు, విశ్వాసుల కుమారులు వీళ్ళంతా వచ్చి చర్చికి వస్తా ఉంటే బయట వాళ్ళు కూడా వాళ్ళు చర్చికి రక్షణ పొందుతున్నారు కదా, వాళ్ళు చర్చికి బాగున్నారు కదా అని చెప్తారు. పాస్టర్ కుమారులు తర్వాత విశ్వాసుల కుమారులు సాయంత్రం అయితే సినిమాలు చూసుకుంటా క్రికెట్ ఆడుకుంటా ఉంటే సేవ ఎట్లా జరుగుతుందండి? వాళ్ళు వస్తారా? మీ పిల్లలే రక్షణ పొందుకోలేదు, మాకు చెప్తావా నువ్వు అంటావు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మనం ఏం చేయాలి? అందుకే దేవుడు చెప్తున్నాడు, నేను చెప్పలేదు అన్నమాట. ఏం చెప్తున్నాడు? చదవండి అన్నమాట. ఇశ్రాయేలు వంశంలోని నశించిన గొర్రెల యొద్దకే వెళ్ళుడి. మీరు నశించిన వాళ్ళ దగ్గరికి పోవాలి, అంతేగాని హిందువుల దగ్గరికి కరపత్రాలు ఇస్తాం. ఫస్ట్ ఏం చేయాలి? మన ఇల్లుని మనము చక్కపరుచుకోవాలి. హిజ్కియాకి అంటాడు కదా దేవుడు, నీ ఇల్లు చక్కపరుచుకో, నీ కుటుంబాన్ని చక్కపరుచుకో, తర్వాత వచ్చి ప్రజలకు చెప్పు. నీ ఇల్లే సరిలేనప్పుడు నువ్వు పక్కన వాళ్ళకి ఎట్లా చెప్తావు? తప్పు కదా. నీ సంఘంలో ఉండే వాళ్ళు సరి చేసుకో. నీ సంఘంలో వాళ్ళు గొర్రెలు వెళ్ళిపోతున్నారు, నీ సంఘం నుంచి ఇంకో సంఘానికి వెళ్ళిపోతున్నారు. కారణం నువ్వు కాదా? ప్రతి ఒక్కరిని ప్రేమించాలి కదా, ప్రతి వారిని సన్మానించాలి కదా. వాళ్ళ సమస్య ఏమో నువ్వు వెళ్ళి ఆదివారము వెళ్ళి నువ్వు వాళ్ళ ఇంటికి వెళ్ళాలి కదా, సాయంత్రము నువ్వు వెళ్ళలేదు కదా. అప్పుడు అందుకని ఆ మాట రాయబడింది. నేను చెప్పలేదు, దేవుడే చెప్తున్నాడు. నశించిన వాళ్ళ దగ్గరికి పో అంటాడు. ఎవరు నశించిన వాళ్ళు? చర్చి నుంచి వెళ్ళిపోయిన వాళ్ళు, చర్చిలో ఉండేవాళ్ళు చనిపోతున్నారు. వాళ్ళు పట్టించుకోరే.
ఎందుకు పట్టించుకోవడం లేదు? మనము చాలా బిజీగా ఉన్నాం కదా, బిజీగా ఉన్నాం. సరే కింద చదువుదాం. ఇశ్రాయేలు వంశంలోని నశించిన గొర్రెల యొద్దకే వెళ్ళుడి. వెళ్ళుచు వెళ్ళుచు పరలోక రాజ్యము సమీపించి ఉందని ప్రకటించుడి. ప్రకటించండి.